మనం 15th గ్రూప్ ఎలిమెంట్స్ని గురించి చదువుకుంటున్నాము. ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్లో మనం తీసుకున్నట్లయితే ఒక ఎస్ఏఓస్ అంటే 15th, 16th, 17th కలిపి ఒక టాపిక్గా మనం ఇక్కడ చూడాలి. దాదాపుగా 16 మార్క్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్లో మనకి ఇందులో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఒక ఎస్ఏతో పాటుగా 2 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ, లేదా ఎస్ఏతో పాటు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ క్వశ్చన్ పేపర్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అమోనియా ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఒక ఎస్ఏ గురించి మనం చర్చించడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ నేను ఒక 5 వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 2 మార్క్స్కి ఇవ్వగలిగిన క్వశ్చన్స్ని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాటిలో ముఖ్యమైనది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అల్లోట్రోపీ, రూపాంతరత అనగా నేమి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వై నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్, నైట్రోజన్ జడత్వానికి గల కారణం ఏంటి. వై నైట్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ N2 వేరాజ్ ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ యాజ్ P4, నైట్రోజన్ ద్విపరమాణుకు అణువుగా ఉండగా ఫాస్ఫరస్ P4 అణు రూపంలో ఉండటానికి గల కారణం ఏంటి. వై వైట్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ రెడ్ ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్ ఎర్ర ఫాస్ఫరస్ కన్నా చర్యాశీలతను కలిగి ఉండటం గల కారణం ఏంటి. వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్, జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం అనగా నేమి. ఈ 5 ప్రశ్నల్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వీటన్నిటిలో కూడా కామన్గా ప్రాపర్టీస్ ఒకటే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి ఆ ప్రజెంటేషన్ అనేది మారుతూ ఉంటుంది. దానికి సపరేట్గా మీకు టెక్స్ట్ నేను ఇవ్వటం జరుగుతుంది. సో ఫస్ట్ ఎల్లోట్రోపీ అంటే రూపాంతరత. ఇది అలోహాలకు ఉండే ఒక ప్రత్యేకమైన ధర్మం. రూపాంతరత అంటే ఒకే మూలకము అణువులోని పరమాణువుల నిర్మాణాలలో తేడాల వలన వేర్వేరు భౌతిక రూపాలలో అది లభ్యమవుటనే రూపాంతరత అని అంటారు. అలోహాలన్నీ కూడా దాదాపుగా రూపాంతరతను ప్రదర్శిస్తూ ఉంటాయి. కొన్ని మూలకాలు ఎక్కువ రూపాంతరాలలో ఉంటే కొన్ని తక్కువ మూలకాల్లో మనకు ఉంటాయి. మనం ఫస్ట్ ఇయర్ చదువుకున్న కార్బన్ అత్యధికంగా దాదాపుగా 16 రూపాలలో మనకు లభ్యమవుతూ ఉంటుంది. దాని తర్వాత సల్ఫర్, దాని తర్వాత ఫాస్ఫరస్, ఇవి ఎక్కువ రూపాంతరం ప్రదర్శించే మూలకాలు. ఈ ఫాస్ఫరస్ అనేది ఇక్కడ మనం ప్రజెంట్ చదువుతున్నాం కాబట్టి ఈ ఫాస్ఫరస్ అనేది ఎర్ర ఫాస్ఫరస్, తెల్ల ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్, స్కార్లెట్ ఫాస్ఫరస్ అనే రూపాలలో ఇది మనకు లభ్యమవుతుంది. ఫాస్ఫరస్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్, వైట్ ఫాస్ఫరస్, స్కార్లెట్ ఫాస్ఫరస్ అండ్ బ్లాక్ ఫాస్ఫరస్. అవుట్ ఆఫ్ దిస్ 2 are more important, that is red phosphorus and white phosphorus. కాబట్టి allotropy is a fundamental property of non-metals. Non-metals will exhibit this property due to the difference in the arrangement of atoms in a molecule. If element exists in 2 or more physical forms or appear in 2 or more physical forms, that phenomena is called as allotropy. Here phosphorus has 4 allotropic forms. Out of them 2 are more important. One is red phosphorus and other one is white phosphorus. Phosphorus will exist in the form of tetraatomic molecules, P4 molecules, in the form of P4 molecules. Suppose if we take white phosphorus, this white phosphorus has 4 phosphorus atoms and they are bonded like this. 3 atoms on the base connected with each other and 1 atom on the top which connect with 3 other atoms. So each phosphor atom forms 3 single bonds with 3 other phosphorus atoms, so that 4 atoms will combine together as a P4 molecule. In the case of red phosphorus, these P4 molecules are arranged like chain structures, like this. This is one P4 molecule. Instead of this bond, they form another bond with next adjacent molecule, so that a chain like structure will be formed like this. Because of this structure, this red phosphorus is less reactive than white phosphorus. We have a question, why white phosphorus is more reactive than red phosphorus?
In red phosphorus, several P4 molecules are connected to form a chain-like structure, whereas in white phosphorus, each phosphor atom is an independent unit. That's why white phosphorus is more reactive than red phosphorus. Then we have another question, why nitrogen is inert? Nitrogen is a small molecule with high electronegativity. That's why a strong pi bonds are formed. In addition to one sigma bond, 2 pi bonds are formed between two nitrogen atoms. So nitrogen exists as N2 molecule, whereas phosphorus exists as P4 molecule. This is another question they will ask us. N2 is diatomic, whereas P4 is tetraatomic. Why? Since small size and high electronegativity, nitrogen can form 3 bonds in between two atoms, but this type of pi bonds is not possible in phosphorus because of its large size. Phosphorus and nitrogen both will exhibit trivalency. Their valency is 3. Phosphorus nitrogen రెండు కూడా 3 వాలెన్సీనే ప్రదర్శిస్తాయి. ఫాస్ఫరస్ ఏకబంధాలను మాత్రమే ఏర్పరుస్తుంది, పై బాండ్స్ని ఏర్పరచలేదు. కారణము అది పరమాణు పరిమాణం పెద్దదిగా ఉండటం. నైట్రోజన్ పరమాణు పరిమాణం చిన్నదిగా ఉన్నది. అధిక రుణ విద్యుదాత్మక ఉన్న కారణంగా రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య పైబంధాలు అనేవి ఏర్పడతాయి. అదే పైబంధాలు ఫాస్ఫరస్లో సాధ్యము కాదు. అందువల్ల ఏకబంధాలతో ఉంటూ చతుర్పరమాణుకంగా ఉంటుంది, నైట్రోజన్ ద్విపరమాణుకంగా ఉంటుంది. కాబట్టి నైట్రోజన్, వై నైట్రోజన్ ఈజ్ డయాటమిక్ అండ్ ఫాస్ఫరస్ ఈజ్ ట్రయాటమిక్ అనే ప్రశ్నకు సమాధానం ఇది. నెక్స్ట్ రెండవది వచ్చేసేసి నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్. ఎందుకు ఇనర్ట్గా ఉంటుంది? ఒక అణువు రసాయనిక చర్యలో పాల్గొనాలి అంటే దాని మధ్య ఉండే బాండ్స్ బ్రేక్ అవ్వాలి. ఎనీ మాలిక్యూల్ కెన్ టేక్ పార్ట్ ఇన్ టు ఏ కెమికల్ రియాక్షన్ ఓన్లీ వెన్ ద బాండ్స్, the interatomic bonds in a molecules are broken, then only it can take part into the chemical reaction. Nitrogen is inert, whereas phosphorus is very reactive. The activeness of phosphorus as the inertness of nitrogen is because of the difference in their bonds. Phosphorus can form only single bonds, whereas the nitrogen can form triple bond, and this triple bond is a very strong bond, and its bond dissociation energy is nearly 320 kilocalories, which is not available in normal chemical reactions. ఈ N2 మాలిక్యూల్ను బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ బాండ్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్రోజన్ అనేది జనరల్గా సాధారణ పరిస్థితుల్లో ఇది రసాయనిక చర్యలలో పాల్గొనదు. ఫాస్ఫరస్ విగరస్గా కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటుంది. ఇన్ ఎయిర్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ మిక్స్డ్ టుగెదర్, బట్ దే విల్ నాట్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అన్లెస్ ఏ హై టెంపరేచర్ is there. Only in presence of electric arc only nitrogen and oxygen can react. That's why nitrogen, the inertness of nitrogen is due to the strong triple bond between two nitrogen atoms in N2 molecule. నైట్రోజన్ యొక్క జడత్వానికి కారణము నైట్రోజన్ అణువులో రెండు నైట్రోజన్ పరమాణువుల మధ్య బలమైన త్రిబంధం ఉన్నది. ఏదైనా అణువు రసాయనిక చర్యలో ఎప్పుడు పాల్గొంటుంది? దాని బంధాలు విడిపోయినప్పుడు. దీని బంధ విచ్ఛేదక శక్తి చాలా ఎక్కువ కాబట్టి దీనికి కావలసిన శక్తి సాధారణమైన రసాయనిక చర్యలో మనకు లభ్యం కాదు. అందుచే నైట్రోజన్ అనేది జడ స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో నైట్రోజన్ జడత్వానికి కారణం. కాబట్టి ఏమేమి క్వశ్చన్స్కి ఆన్సర్? అల్లోట్రోపీ అంటే తెలిసింది, నైట్రోజన్ యొక్క ఇనర్ట్నెస్కి తెలిసింది, నైట్రోజన్ డయాటమిక్గా ఉంటుంది, ఫాస్ఫరస్ టెట్రాటమిక్ అనే దానికి మనకు ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఎందుకు రియాక్టివ్గా ఉంటుంది రెడ్ ఫాస్ఫరస్ కన్నా అనే దానికి కూడా మనకు ఆన్సర్ వచ్చింది. నేను లాస్ట్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే మనం తీసుకున్నట్లయితే ఈ 5th గ్రూప్ ఎలిమెంట్స్లో మనం చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ ఆ తర్వాతి మూలకాలలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరసే మనం తీసుకున్నాం అనుకోండి. ఫాస్ఫరస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నంబర్ వచ్చేసి 15. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నియాన్ 3s2 3p3. ఇక్కడ 3d ఆర్బిటాల్ ఎంటీగా ఉంటుంది. కాబట్టి 3d ఆర్బిటాల్ ఎంటీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఈ s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో పెయిరప్ అయిన ఎలక్ట్రాన్స్ ఇవి p ఆర్బిటాల్స్లోకి ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయినప్పుడు అంతకుముందు 3 ఎలక్ట్రాన్స్ ఉంటే 3 వ్యాలెన్సీ ఉంటే
ఈ ఎక్సైటెడ్ స్టేట్లో ఎలక్ట్రాన్ ఇందులోకి ఎక్సైట్ అవటం వల్ల ఇది పెంటావాలెంట్గా కూడా కలుస్తుంది. అందువల్ల ఫాస్ఫరస్ కెన్ ఫార్మ్ PCl5 మాలిక్యూల్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటాడు, ఫాస్ఫరస్ కెన్ ఫార్మ్ PCl5 వెరాజ్ నైట్రోజన్ కెనాట్ ఫార్మ్ NCl5 వై అంటాడు. ఫాస్ఫరస్ PCl5ను ఫామ్ చేస్తే నైట్రోజన్ NCl ఫామ్ను ఫామ్ చేయదు, ఎందువల్ల అంటాడు. ఫాస్ఫరస్ రెండు కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకటే, కానీ ఫాస్ఫరస్లో MTD ఆర్బిటాల్ ఉంటుంది, నైట్రోజన్లో MTD ఆర్బిటాల్ ఉండదు. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ MTD ఆర్బిటాల్ నైట్రోజన్ కెనాట్ ఫార్మ్ ఏ పెంటావాలెంట్ కాంపౌండ్, వెరాజ్ ఫాస్ఫరస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ MTD ఆర్బిటాల్ ఇట్ కెన్ ఎగ్జిబిట్ పెంటావాలెన్సీ టు ఫార్మ్ PCl5 మాలిక్యూల్. ఇప్పుడు ఫాస్ఫరస్ తరువాత నెక్స్ట్ మనకున్న ఎలిమెంట్స్ నైట్రోజన్ ఫాస్ఫరస్ తర్వాత యార్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్. ఈ ఎలిమెంట్స్లో కూడా మనకు దిస్ S2P3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, MTD ఆర్బిటాల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వ్యాలెన్సీ షెల్లో ఉండే S ఆర్బిటాల్స్ మనకి అటామిక్ సైజ్ పెరిగే కొద్దీ ఈ Pలోకి ఎక్సైట్ అయ్యే నేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో the electrons which are present in the valency s orbital, valency shell of s orbital, the two electrons which are present in the s orbital of valency shell are reluctant to uncouple and enter into the p orbital when we move from top to bottom. That attitude is said to be inert pair effect. valency స్థాయిలో ఉన్న s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రానులు p ఆర్బిటాల్లోకి ప్రవేశించడానికి విముఖతను చూపుతాయి ఒక గ్రూపులో పై నుండి కిందకు పరమాణు సంఖ్య పెరిగే కొలది. కాబట్టి ఇక్కడ నీకు ఫాస్ఫరస్లో పెంటావాలెంట్ అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటే బిస్మత్ విషయానికి వచ్చేసరికి పెంటావాలెంట్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ద స్టెబిలిటీ ఆఫ్ పెంటావాలెన్సీ ఈజ్ లెస్ ఇన్ బిస్మత్. మోర్ కామన్లీ ట్రైవలెంట్ కాంపౌండ్స్నే బిస్మత్ ఏర్పరుస్తుంది. ద పెంటావాలెన్సీ క్యారెక్టర్ అనేది పైనుంచి క్రిందకు గ్రాడ్యువల్గా స్టెబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము. వ్యాలెన్సీ స్థాయిలోని s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రానులు d ఆర్బిటాల్లో ప్రవేశించడానికి విముఖత చూపుతాయి. ఆ ప్రవృత్తినే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము అని అంటారు. జనరల్గా ఈ 5th గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి ఆన్వర్డ్స్ వి అబ్జర్వ్ దిస్. అందువల్ల పై నుండి క్రిందకు వచ్చేసరికి ఆ వ్యాలెన్సీ యొక్క స్టెబిలిటీ తగ్గిపోయి లోయర్ వ్యాలెన్సీ యొక్క స్టెబిలిటీ మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు 2 క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి. ఫాస్ఫరస్ PCl ఫామ్ చేయగా నైట్రోజన్ NCl ఫామ్ను ఫామ్ చేయదు, ఎందుకు అని అడుగుతాడు. బికాస్ ఫాస్ఫరస్లో MTD ఆర్బిటాల్ ఉంటుంది, నైట్రోజన్లో MTD ఆర్బిటాల్ ఉండదు, అందుచే నైట్రోజన్ పెంటావాలెన్సీని ప్రదర్శించదు. నెక్స్ట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? గ్రూపులో పైనుండి కిందకు ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ పైనుంచి కిందకు మనం మూవ్ అయినట్లయితే పరమాణు పరిమాణం జనరల్గా పెరుగుతూ ఉంటుంది. పరమాణు పరిమాణం పెరగటం వల్ల s ఆర్బిటాలకు d ఆర్బిటాలకు మధ్య ఆ ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అందువల్ల s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్లు MTD ఆర్బిటాల్లోకి వెళ్ళటానికి ఇష్టపడవు. దే రిలక్టెంట్ టు ఎంటర్ ఇంటూ d ఆర్బిటాల్ బికాస్ ఆఫ్ ది లార్జ్ ఎనర్జీ గ్యాప్. అందువల్ల ఆ పెంటావాలెన్సీ యొక్క స్టెబిలిటీ అనేది పైనుండి క్రిందకు తగ్గిపోతూ ఉంటుంది. దట్స్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్. ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అంటే ద రిలక్టెన్స్ ఆఫ్ electron pair present in the s orbital of valency shell of an atom to take part into the bonding is said to be inert pair effect. valency స్థాయిలోని s ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ జంట బంధంలో పాల్గొనటానికి విముఖతను చూపించే ప్రవృత్తినే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావము అని అంటారు. కాబట్టి ఈ రకంగా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేక రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. నేను సపరేట్గా మీకు PDF ఫార్మాట్ పంపిస్తున్నాను కాబట్టి వాటిలో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ 1-2 సార్లు ఈ రీజన్స్ని చూసి మీరు ఆ క్వశ్చన్స్ని చదవగలరు.